హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. అల్లు అర్జున్ ఏ ముహూర్తాన పుష్ప మూవీ చేశాడో కానీ మొత్తం ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోయాయి. అలవైకుంఠపురంలో సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైన అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తర్వాత జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పుష్పతో నేషనల్ అవార్డు సంపాదించారు. దాని తర్వాత పుష్ప 2తో ఓవరాల్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయిపోయారు అల్లు అర్జున్. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఆయనకి పాన్ ఇండియా స్టార్డమ్ ఉంది. నార్త్లో మంచి క్రేజ్ ఉంది. కేరళలో ఆల్రెడీ మార్కెట్ ఉంది. తెలుగు స్టేట్స్లో హ్యూజ్ మార్కెట్ ఉంది. అల్లు అర్జున్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? తమిళనాడు. ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్కి కన్నడలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అల్లు అర్జున్ మూవీ ఏమైనా రిలీజ్ అయితే కర్ణాటకలో కూడా అల్లు అర్జున్కి మంచి కలెక్షన్సే వస్తాయి. సో అల్లు అర్జున్ నెక్స్ట్ టార్గెట్ ఆబ్వియస్లీ తమిళనాడు అని చెప్పి లేటెస్ట్గా ఆయన ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. అల్లు అర్జున్ నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ ఒకసారి చూసినట్టయితే AA22 అట్లీతో, AA23 అది లోకేష్ కనగరాజ్. ఈ ఇద్దరు కూడా తమిళ్ డైరెక్టర్సే. సో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవ్ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తమిళ్ డైరెక్టర్స్తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అండ్ ఇద్దరి డైరెక్టర్స్కి కూడా పాన్ ఇండియా మార్కెట్ ఉంది, లోకేష్ అండ్ అట్లీకి. సో ఆబ్వియస్లీ అల్లు అర్జున్ నెక్స్ట్ టార్గెట్ పాన్ ఇండియా మార్కెట్ ప్లస్ తమిళ్ మార్కెట్. సో ఇక్కడ కొంతమంది సోషల్ మీడియాలో ఏం పర్స్పెక్టివ్స్ డిరైవ్ చేస్తున్నారంటే అల్లు అర్జున్ తమిళనాడులో ఏమన్నా స్టార్డమ్ కోసం ట్రై చేస్తున్నాడా అని చెప్పి కొంతమంది వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అయితే సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బట్ నా ఉద్దేశం ప్రకారం అల్లు అర్జున్ తమిళనాడులో స్టార్డమ్ కోసం అయితే ప్రయత్నించట్లేదు. కేవలం అక్కడ ఒక డీసెంట్ మార్కెట్ తను ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం తమిళనాడులో చూసినట్టయితే వాక్యూమ్ అయితే ఉంది. ఒక డెమిగాడ్ స్టేటస్కి తమిళనాడులో వాక్యూమ్ ఉంది. బికాస్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ వీళ్ళిద్దరూ కూడా కెరీర్ రిటైర్మెంట్ ఫేజ్లో ఉన్నారు. అండ్ విజయ్ అండ్ అజిత్, విజయ్ విషయానికి వస్తే ఆయన లాస్ట్ మూవీ జననాయకన్ తర్వాత ఇక సినిమాలు చేయనని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించారు. మేబీ దాని తర్వాత ఆయన తన వైఖరి మార్చుకుంటారో లేదు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే విజయ్ లాస్ట్ మూవీ జననాయకన్. అజిత్ విషయానికి వస్తే అజిత్ మనకు ముందు నుంచి తెలిసిన విషయమే. అజిత్ ఈజ్ వెరీ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. తన ప్యాషన్ వేరు. తనకు రేసింగ్ అన్నా కానీ కార్స్ అన్నా కానీ దానిపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ సినిమాల విషయంలో అజిత్ ఎప్పటి నుంచి కూడా అంతగా పట్టించుకుంది లేదు, ప్రమోషన్స్లో పాల్గొంది లేదు. సో తన సినిమాల విషయంలో అంత కేర్ఫుల్గా ఉన్నది కూడా లేదు. మనం వేరే హీరోలు చూసినట్టయితే ధనుష్, సింబు, సూర్య, కార్తీ, శివకార్తికేయన్ వీళ్ళందరికీ కూడా మంచి మార్కెటే ఉంది. వీళ్ళందరికీ కూడా అక్కడ క్రేజ్ ఉంది. కానీ డెమిగాడ్ స్టేటస్ అయితే లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ తమిళ్ మూవీస్ చేస్తుంటే కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఇప్పుడు విజయ్ మూవీస్ చేయట్లేదు కదా, సో విజయ్ సీట్కి అల్లు అర్జున్ ఏమైనా ట్రై చేస్తున్నాడేమో, ఆ డెమిగాడ్ స్టేటస్కి అల్లు అర్జున్ ఏమైనా ట్రై చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ పంచుకుంటున్నారు. కానీ బట్ ప్రస్తుతం అయితే అది ఊహాజనితమే అవుతుంది. ప్రస్తుతం అయితే అది ఒక స్పెక్యులేషన్గా మాత్రమే అవుతుంది. బట్ మేబీ జరగచ్చేమో. బికాస్ అల్లు అర్జున్కున్న హార్డ్ వర్క్ కావచ్చు, అల్లు అర్జున్కున్న డెడికేషన్ కావచ్చు, ఆయన స్టోరీ సెలెక్షన్ కావచ్చు, అండ్ తన సక్సెస్ రేషియో చూసుకుంటే వేరే హీరోలు అందరితో కంపేర్ చేస్తే అల్లు అర్జున్కున్న సక్సెస్ రేషియో, పాన్ ఇండియా స్టార్డమ్, హార్డ్ వర్క్, డెడికేషన్, టాలెంట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో తనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తను ఏదో ఒక రోజు తమిళ్లో నెంబర్ 1 హీరోగా నిలబెట్టే అవకాశం ఉందేమో, మనం చెప్పలేము. ఎందుకంటే ఇవాళ ఎవరు హీరో అవుతారో ఎవరు జీరో అవుతారో ఒక రాత్రిలో డిసైడ్ అయిపోతుందండి. బికాస్ అల్లు అర్జున్ అనే వ్యక్తికి రీజనల్ హీరోకి ఇంత నేషనల్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అనేది పుష్ప సినిమా తర్వాత ఎవరు ఊహించలేదు, కానీ జరిగింది. సో అలాంటి అల్లు అర్జున్కి ఈ AA22 అండ్ AA23 ప్రాజెక్ట్స్ తర్వాత తమిళ్లో స్టార్ హీరో అయ్యే ఛాన్స్ వస్తుందేమో. డీసెంట్ మార్కెట్ ఓపెన్ అవడంతో పాటు స్టార్ హీరో అయ్యే ఒక అవకాశం కూడా వస్తుందేమో. వెయిట్ అండ్ సీ. ప్రస్తుతం అయితే ఇవన్నీ స్పెక్యులేషన్సే. బట్ అల్లు అర్జున్కున్న టాలెంట్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, డెడికేషన్ కావచ్చు, ఇవన్నీ తన్ని ఆ స్థాయికి చేరుస్తాయి అనేది మాత్రం చాలామంది నమ్ముతున్న విషయం. ఇక అల్లు అర్జున్తో రేసులో ఉన్న వేరే హీరోలు ఎవరంటే రామ్ చరణ్ తేజ్, ప్రభాస్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళ విషయానికి వస్తే ప్రభాస్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ తమిళ్ డైరెక్టర్స్తో వర్క్ చేయట్లేదు. పాన్ ఇండియా వైడ్గా మార్కెట్ ఉన్న తమిళ డైరెక్టర్స్తో వీళ్ళు వర్క్ చేయలేదు. మన రీజనల్ డైరెక్టర్స్తో మాత్రమే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. బట్ అల్లు అర్జున్ యొక్క స్టెప్స్ అన్ని చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తన యొక్క ఎయిమ్ అనేది, తన యొక్క గోల్ అనేది ప్రతి ఒక్కరికి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఫైనల్లీ ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు మనం ఒకసారి తమిళనాడు ఆడియన్స్ ఒక మైండ్ సెట్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. తమిళనాడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ హీరోలకి, వాళ్ళ భాషకి ప్రామినెన్స్ ఇస్తూ ఉంటారు. వేరే భాష, ఎస్పెషల్ మన తెలుగు లాంగ్వేజ్ నుంచి ఏమైనా సినిమా వస్తుందంటే అంతగా ఆదరించరు. బాహుబలి, RRR ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు వస్తే వాళ్ళు చూస్తారు. కానీ మన యొక్క తెలుగు హీరో అక్కడ ఏమన్నా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ, అక్కడ ఏమన్నా పెద్ద భారీగా ట్రై చేసినా కానీ అంతగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు, సపోర్ట్ కూడా చేయరు. వాళ్ళ హీరోలకు ఉన్నంత సపోర్ట్ మన తెలుగు హీరోలకు వాళ్ళు సపోర్ట్ చేయరు. ఈ ఛాలెంజ్ని అల్లు అర్జున్ ఎలా ఓవర్కమ్ చేస్తాడనేది కూడా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమే. అల్లు అర్జున్ నా పేరు సూర్య అలవైకుంఠపురంలో ప్రమోషన్స్ అప్పుడు కూడా ఒక మంచి విషయం చెప్పారు. ఏంటంటే తెలుగు సినిమాని నేను
ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నిజం కూడా చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ 2022 ప్రాజెక్ట్ అట్లీతో ప్రాజెక్ట్ చూస్తుంటే ఇప్పటికీ మన సోషల్ మీడియాలో రిలీజ్ అయిన గ్లిమ్సెస్ అవన్నీ చూస్తుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. తెలుగు సినిమాని మాత్రమే కాదు, ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి ఏమైనా తీసుకెళ్ళబోతున్నాడా, అందుకే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారా అనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నాం. ఫైనల్లీ అల్లు అర్జున్ డెసిషన్ మేకింగ్ గురించి కావచ్చు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ తన గోల్ ఓరియంటెడ్ వర్క్ గురించి కావచ్చు, ఒక మాటలో చెప్పాలంటే నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అని చెప్పి టక్కర దొంగల ఒక పాట ఉంటుంది కదా, అట్లానే ఉంది. వేరే హీరోలందరూ డెసిషన్ మేకింగ్ ఒకలా ఉంటే అల్లు అర్జున్ డెసిషన్ మేకింగ్ మాత్రం వేరేలా ఉంది. సో ఆబ్వియస్లీ అల్లు అర్జున్ తన తీసుకున్న ప్రతి డెసిషన్లో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, కర్ణాటక, కేరళ అండ్ నార్త్, తమిళ్లో కూడా తనకి డీసెంట్ మార్కెట్ ఓపెన్ అయ్యి అక్కడ స్టార్ హీరో స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన తెలుగు హీరోకి మనం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.